ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి 30వ వచనం వరకు దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తను అప్పగించబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలోని త్రాగున్నప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. చదువుడైన వాక్యమును ప్రభు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడా, మీకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు నాయన. చదువుబడిన వాక్యమును దీవించుము, ఆశీర్వదించండి. వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడండి. హేబేలు కన్నా శ్రేష్టమైన యేసుక్రీస్తు యొక్క రక్తం యొద్దకు మేము వచ్చి ఉన్నాం. తండ్రి, మీరు మాతో మాట్లాడమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. మీ కాల వర్తమానంలో నుండి, గడియ జీవములో నుండి, మీరు వర్తమానముల నుండి, లేఖనములో నుండి మీరు మాతో మాట్లాడండి. మా హృదయములకు తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించండి. మీ యొక్క పరిశుద్ధాత్మ ముద్ర చేత మమ్మల్ని ముద్రించము. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. కూర్చుని దయచేసి అందరూ కూడా. అందరూ వింటున్నారా? కొద్ది నిమిషాలు 7 గంటలు అయింది. ఒక 40 minutes. సబ్జెక్ట్ కొంచెం పెద్దదే అయినను కొద్ది నిమిషాలు మనందరం కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఉందాం. మన సబ్జెక్ట్ ఏంటంటే, ప్రభురాత్రి భోజనము రాత్రి ఎందుకు తీసుకోవాలి? ప్రభురాత్రి భోజనము రాత్రి ఎందుకు తీసుకోవాలి, పగులు ఎందుకు తీసుకోకూడదు అనే ఒక చిన్న అంశం గురించి మనమందరం చూద్దాం. మనం దాని గురించి ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనము చూడాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి మనము చాలా క్లుప్తముగా అర్థమయ్యే రీతిలో చాలా సంక్షిప్తంగా దాని గురించి మనము కొద్ది నిమిషాలు చూద్దాం. హల్లెలూయా. మీరు గమనించండి నా ప్రియమైన సోదరి సహోదరులారా, ప్రభురాత్రి భోజనము అనబడేది క్రొత్త నిబంధనలో దాన్ని లార్డ్స్ సప్పర్ అని అంటారు. లార్డ్స్ సప్పర్ అంటే ప్రభు యొక్క భోజనము అని తెలుగులో అర్థం వస్తుంది. లార్డ్స్ సప్పర్ అంటే ఉదయకాలంలో తినే టిఫిన్ ఏమంటారు? బ్రేక్ఫాస్ట్ అని అంటారు. మధ్యాహ్నం తినేదాన్ని లంచ్ అంటారంట. వెరీ గుడ్. మీ మాటలు విని పగులు కూడా తీసుకువచ్చిన వాళ్ళ మొహాల మీద పొడిచినట్టుకుండి ఇంటే బాగుండు వాళ్ళు కూడా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ లార్డ్ సప్పర్ అంటే రాత్రి సమయములో తీసుకున్న దాన్ని సప్పర్ అని అంటారు. ఏమండి? సప్పర్ అంటే కనీసము జ్ఞానము ఉన్న, కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి కూడా సప్పర్ అంటే రాత్రి తినేది అని గ్రహిస్తాడు.
హల్లెలూయా. క్రొత్త నిబంధనలో అది ప్రభురాత్రి భోజనముగా ఉన్నది. పాత నిబంధన గ్రంథములో అది పస్కా బలి పశువుగా ఉన్నది. పాత నిబంధనలో ఎలా ఉన్నది? పస్కా అనబడే ఒక పండుగ ఆచారముగా ఉన్నది. హల్లెలూయా. చూడండి, నేను కొన్ని విషయాలు చూపించి సాయంత్రకాలం ఎందుకు దాన్ని తీసుకోవాలన్న విషయాన్ని గురించి దేవుని యొక్క ప్రవక్త చెప్పిన విషయాలని మనము చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు మనము దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో చదువుకుందాం. ఎవరైనా ఒకరు దయచేసి త్వరగా చదవాలి. అబీబు నెల, మనం నెలల గురించి చూసాం. ఇజ్రాయేల్ ప్రజలకు వాళ్ళ యొక్క క్యాలెండర్ ప్రకారము మొదటి నెల అబీబ్ అంటారు. ఇది హెబ్రీ భాషలో అబీబ్ మంత్ అంటారు. అబీబు నెల ఇజ్రాయేల్ ప్రజలకు మొదటి మాసము. నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగించాలి మీరు. ఎట్లాగంటే అబీబు నెలలో రాత్రివేళ ఎప్పుడు రప్పిస్తాడు ఆయన? ఐగుప్తు దేశములో నుండి రాత్రివేళ నిన్ను రప్పిస్తాడు. హల్లెలూయా. ఐగుప్తు దేశములో నుండి ఇజ్రాయేల్ ప్రజలను ఎప్పుడు విమోచిస్తాడు అయ్యా అంటే ఆయన రాత్రివేళ బయటికి తీసుకొస్తాడు ఆయన. హల్లెలూయా. బయటికి అబీబు నెలలో రాత్రివేళ ఐగుప్తు దేశములో నుండి రప్పించెను. ఇది అసలు విషయం. ఇక్కడ యెహోవా తనకొక నామం ఉన్నది. యెహోవాకి ఒక నామమున్నది. పాత నిబంధనలో ఎన్నడూ కూడా తన యొక్క నామమును ఆయన, అసలైన విమోచించే నామమును ఆయన ప్రత్యక్షపరుచుకోలేదు, ఎన్నడూ కూడా బయలుపరుచుకోలేదు. అనేక పేర్ల రూపములో, విధానాలలో ఆయన ప్రవక్తల యొద్దకి, ఆయన యొక్క విశ్వాసుల యొద్దకి ఆయన దిగి వచ్చాడు. కానీ ఎన్నడూ కూడా ఆయన విమోచించి, రక్తము చిందించి విమోచించే నామమును ఎన్నడూ కూడా దేవుడు తాను స్థాపించుకునే నామమును తెలియజేసుకోలేదు. హల్లెలూయా. అందుకే యెహోవా తన నామమును స్థాపించడానికి ఏర్పరచుకునే ఒక స్థలం ఉన్నదే. అదే ఎక్కడ? మీ దేవుడైన యెహోవాకు ఆయన ఎక్కడైతే నామమును స్థాపించుకోబోతున్నాడో ఆ నామము స్థాపించకపోయే స్థలములో నేను ఏం చేయాలా? యెహోవాకు పస్కాను ఆచరించి, గొర్రెల్లో గాని మేకల్లో గాని అవును, పస్కా పండగలో పొంగిన దేనిని, పులిసినది ఏది కూడా మీరు తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశములో నుండి వచ్చితివి కదా. నీవు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినమును, నీవు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసుకొనున్నట్లు. అది హల్లెలూయా. ఆమేన్. ఆయన ఈజిప్టు దేశములో నుండి వాళ్ళని రక్షించి ఒక గురుతు, రక్తము యొక్క గురుతు నుండి వారిని విమోచించాడు. ఆ విమోచించబడిన సంఘటనను ఇజ్రాయేల్ ప్రజలు ఎల్లప్పుడూ కూడా గుర్తించినట్టుగా, అది జ్ఞాపకం ఉంచినట్లుగా, జ్ఞాపకార్థముగా
బాధను స్మరణకు తెచ్చు. ఆ ఈజిప్ట్ దేశములో పొందిన బాధను జ్ఞాపకము చేసుకొనుటకు పొంగని ఆహారమును 7 దినములు తినవలెను. 7 దినాలు తినాలా? ఆమేన్. హల్లెలూయా. ఎన్ని దినాలు తినాలి సార్? 7 దినములు పొంగని రొట్టెలను తినాలి. మొదటిది, పొంగని రొట్టెలు 7 దినాలు తినాలా. రెండోది, నువ్వు ఏదైతే గొర్రెను కానీ మేకను కానీ పశువుల్లో దేనినైనా సరే నువ్వు ముందుగా సిద్ధపరుచుకున్న దాన్ని సిద్ధపరుచుకొని ఏదైతే అబీబు నెల 14వ తేదీ పస్కా 7 దినములు జరగబోతున్నదో ఆ దినములలో నువ్వేం చేయాలంటే దానిని సాయంకాలమున ప్రారంభించి ఉదయకాలము ముగించే వరకు తెల్లవారి అయ్యే లోపలే ఆ గొర్రెను కానీ మేకను కానీ నువ్వు ఎముకలు ఏది విరవకుండా దాన్ని నువ్వు భుజించాలి. పొంగని రొట్టెలు తినాలా? 7 దినాలు పొంగని రొట్టెలు తినాలా? దాని మాంసాన్ని తినాలా? పొంగని రొట్టెలు క్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నది. గొర్రె పిల్ల క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. 7 దినములు 7 సంఘకాలాలకి సాదృశ్యంగా ఉన్నాయి. ఆమేన్. చదవండి బ్రదర్ 7 దాకా. అన్నిటిలో 7 దినములు పొంగినదేదైనను కనబడకూడదు. అదే అయ్యా, పొంగిందేది ఉండకూడదు. మరియు పొంగింది ఏంటంటే తర్వాత చెప్తాను, నేను చూపిస్తాను, గమనించండి. మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున, ఎప్పుడు? మొదటి తేదీ సాయంకాలమున. ఏం పగులు స్టార్ట్ చేయొచ్చుగా? ఏం సార్? అమ్మా అందరూ వింటున్నారా? దాన్ని పగుల్లో పెట్టచ్చు కదా దేవుడు. సాయంకాలమే ఎందుకు ప్రారంభించాలి? సాయంకాలమే ఎందుకు దేవుడు పస్కాను సాయంత్రం ప్రారంభించి ఉదయానికల్లా తినేయాలా? మరుసటి రోజు సాయంత్రం ప్రారంభించి ఉదయానికల్లా తినేయాలా? మరుసటి రోజు 7 దినాలు ఉదయం ప్రారంభించి సాయంత్రం, ఉదయం ప్రారంభించి సాయంత్రం, ఉదయం ప్రారంభించి ఏది మిగలకూడదు ఉదయానికంతా. ఆమేన్. ఎప్పుడు ప్రారంభించాలంటే సాయంకాల సమయంలో. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటే గోయింగ్ డౌన్ ఆఫ్ ది సన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఏంది? గోయింగ్ డౌన్ ఆఫ్ ది సన్ అంటే సూర్య అస్తమయ సమయమున. సూర్యుడు వెళ్ళిపోతున్నాడు కిందకి, గోయింగ్ డౌన్, కిందకి వెళ్ళిపోతున్నాడు సూర్యుడు. ఇక చీకటి వచ్చేపోతుంది, సాయంకాలం సమయం కాబోతుంది. సాయంకాలం ప్రారంభించి ఉదయానికల్లా దాన్ని ముగించేయాలి. పులిసిన రొట్టెలు ఏవి ఉండకూడదు. ఆ గొర్రె పిల్ల ఏమాత్రం ఉదయం కంతా సాయంత్రం ప్రారంభించి ఉదయం కల్లా అది మిగిలి ఉండకూడదు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 7 దాకా చదవండి బ్రదర్. 7 కంప్లీట్ చేసేయండి. దాని మాంసములో కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండకూడదు. అదే నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేని యందైనను పస్కా పశువును వధించకూడదు. నీ దేవుడైన యెహోవా హల్లెలూయా తన నామమును స్థాపించుటకై ఎక్కడ స్థాపించకూడదు. అయ్యో, ఏ పురముల్లో ఎక్కడంటే అక్కడ స్థాపించకూడదు. తన దేవుడైన యెహోవా నామమును స్థాపించుకున్న స్థలములోనే, ఏర్పరచుకున్న స్థలములోనే, అవును, నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళను అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలములో దానిని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారమునకు వెళ్ళవలెను. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. మీరు మొత్తం చదివితే నా ప్రియమైన సోదరి పక్కన పుస్తకం కూడా, పక్కన అధ్యాయం కూడా చదవండి. సాయంకాలం ప్రారంభించి ఉదయం కల్లా అయిపోవాలా. మీరు లేవి కాండము, సంఖ్యాకాండము,
ద్వితీయోపదేశ కాండము, నిర్గమాకాండము, ఈ 4 కాండాలు మీరు చదివినట్లయితే సాయంకాలమే ప్రారంభించాలా, ఉదయం కాలం కంతా అది ముగించబడాలా. అది సాయంకాలం మొదలుకొని ఉదయకాలం అంటే రాత్రి వేళ కాలములోనే ఆ పస్కా పశువును వధించి మీరు ఖచ్చితంగా తినాల్సిందే. దాని వెనక దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆమేన్, హల్లెలూయా. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు, సాయంకాలం వరకు ఉదయం వరకు, సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు మీరు ముగించేయాల. నిర్గమాకాండం తీయండి ఒకసారి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 1 నుంచి 7 దాకా చదవండి అయ్యా. వారితో ఇలాగ సెలవిచ్చాడు, నెలలో ఈ నెల మీకు మొదటిది, అబీబు నెల, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. హల్లెలూయా. మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున, అవును, ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి 7 దాకా చదవండి. ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. వారి ఇంటికి ఒక కుటుంబం చొప్పున ఒకటి తీసుకోవాలి. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వాడును, అవును, తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. హల్లెలూయా. ఈ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజన పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. అవును బ్రదర్. నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకొనవలెను. ఏది ఎలాంటిది? అది నిర్దోషమైన అంటే దాది కుంటిదై ఉండకూడదు, గుడ్డిదై ఉండకూడదు, మచ్చలు కలిగింది ఉండదు, గజ్జి కలిగింది ఉండకూడదు, పైకి మాలినంత దేవుడికి పెట్టకూడదు. పరిశుద్ధమైన దాన్ని ఏర్పాటు చేయాలా. ఎందుకది ఒక క్రీస్తుకు, రాబోతున్న నిజమైన క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. అటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోకూడదు. నిష్కలంకమైన, పరిశుద్ధమైన, మచ్చలేని, ఎటువంటి ముడతలేని ఒక మంచిదైన ఒక గొర్రె పిల్లను తీసుకొని ముందుగా సిద్ధపరిచి దాన్ని ఏం చేయాలంట? చదవండి బ్రదర్. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను, అవును, దాన్ని తీసుకోవచ్చు. ఈ నెల 14వ దినము వరకు, అది 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు దాన్ని ఏం చేయాలా? మీరు దాన్ని నుంచుకొనవలెను. హల్లెలూయా. 1వ తేదీ నుంచి దాని పర్యవేక్షణలో ఉంచాలా. ఆమేన్. ఏం చేయాలి సార్? 14 రోజులు ఏం చేయాలా? అబ్జర్వేషన్. ఎందుకు అబ్జర్వేషన్ అంటే దానికి ఏమన్నా మచ్చ వస్తుందా, లేకపోతే దానికి ఏమన్నా పొడలు ఉన్నాయా, గజ్జి ఏమన్నా ఉందా, తామర ఏమన్నా ఉందా? మనుషులకు ఉంటాయి, లే, జంతువులకి ఎందుకు ఉంటాయి? మనుషులకి ఎక్కువ అయిపోయినాయి రోగాలు ఈరోజు. జంతువుల కన్నా మనుషులకి ఎక్కువ రోగాలు అయిపోయినాయి. ఎందుకంటే దేవుని మీద తిరుగుబాటు చేసి మనుషులే కానీ జంతువులు కాదు. అందుకే ఎక్కడ లేని రోగాలన్నీ మనుషులకే. వాక్యమును లోబడిన మూర్ఖులైన ప్రజలకి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు సాతాను ద్వారా. హల్లెలూయా. అందుకే ఇక్కడేమంటున్నాడంటే అటువంటి దానిని 14 రోజులు పర్యవేక్షణలో ఉంచి 14వ తేదీ సాయంకాలమున, చదువు బ్రదర్, తరువాత ఇజ్రాయేళ్ల సమాజపు వారందరూ తమ తమ కుటుంబములలో సాయంకాలం మందు దాన్ని చంపి, అవును, ఎప్పుడు చేయాలా? సాయంకాలం మందు సాయంకాలమే దాన్ని నువ్వు చంపాలి. దాని రక్తము కొంచెము తీసి, అదే ఎక్కడ పెట్టాలా? దాని రక్తం తీసి కొంచెం తీసుకొని తాము దాని తిను ఇండ్ల ద్వారము బంధపు, ఏ ఇంట్లో అయితే ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారో ఆ ఇంటి యొక్క ద్వారము యొక్క గడప యొక్క కమ్ముల మీద హిస్సోపును తీసుకొని ఆ రక్తములో ముంచి ఇజ్రాయేల్ యొక్క గుమ్మముల యొక్క ద్వారముల పైన ఆ రక్తాన్ని పుయ్యాలా. అర్థమైనదా? ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఎందుకు పుయ్యాలి అంటే ఈజిప్ట్ దేశములో నుండి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా విమోచించబడి వస్తూ ఉన్నప్పుడు రాత్రి వేళ సమయములో యెహోవా యొక్క సంహారపు దూత వచ్చి చూసినప్పుడు ఏ ఇంటిలో అయితే ఆ రక్తపు గుర్తు ఉంటుందో, విమోచన గుర్తు ఉంటుందో, ఆ టోకన్ ఉంటుందో, ఆ సమయంలో దేవుడు చూసి ఏ ఇంటి పైన గుర్తు ఉన్న ఇంటిని ఆయన విడిచిపెట్టి ఏ ఇంటి పైన అయితే ఆ గుర్తు లేదో
ఆ ఇంటి పైన ఆ సంహారపు దూత వచ్చి ఏం చేస్తాడు? మరణాన్ని తీసుకొచ్చేస్తాడు. అది జంతువైనా, ప్రథమ సంతానమైనా, ప్రజలైనా, పక్షులైనా, ఏదైనా సరే ఆ యొక్క రక్తపు గుర్తు లేకపోతే వాడి పని ఫినిష్. ఇజ్రాయేలు ప్రజలైనను సరే ఇంటి కమ్ముల మీద రాసుకొని దేవుడు మీరు లోపలే ఉండాలి, బయటికి రాకూడదు అన్నాడు. హల్లెలూయా. లోపలే ఉండాలి, బయటికి రాకూడదు. వాడు లోపల ఉండకుండా సంహార దూత వచ్చే సమయంలో ఇంటి మీద పూసుకొని బయటకు వచ్చి తిరుగుతున్నాడు అనుకో, ఆయన పట్టించుకోడు. ప్రభువా నేను ఇజ్రాయేలు అన్నా కూడా ఆయన పట్టించుకోడు. నిన్ను ఎక్కడ ఉండమన్నా అనరా అంటే లోపలే ఉండమన్నా. ఈరోజు కూడా దేవుడు వచ్చినప్పుడు మనం ఎక్కడ ఉండాలి అంటే ఆ రక్తం కింద దాగి ఉండాలంతే. పరిశుద్ధాత్మ గుర్తు కింద మనం దాగి ఉండాలా. ఆ గుర్తు కింద నువ్వు దాగి ఉండకుండా లోకంలో తిరుగుతూ నేను ఇంకా గుర్తులో ఉన్నా, మెసేజ్లో ఉన్నా అని దేవుని యొక్క రక్తపు గుర్తు కింద లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే వెలుపట ఉన్నవారు ఏ విధంగా నశించారో ఇక్కడ క్రీస్తు యేసు వెలుపట ఉన్నవారు కూడా నశిస్తారు. ఆమేన్. హల్లెలూయా. చదవండి బ్రదర్, 7 దాకా చదవండి త్వరగా. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును, అవును, పొంగని రొట్టెలను తినవలెను. పొంగని, ఇక్కడ కూడా చూడ, పొంగని రొట్టెలు తినవలెను. పొంగని రొట్టెలు, అగ్ని చేత కాల్చిన మాంసము ఆ రాత్రి వేళ తినాలి. ఆమేన్. చేదు కూరలతో దాన్ని తినవలెను. హల్లెలూయా. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను, దాని కాళ్ళను, దాని తల, దాని కాళ్ళు, దాని అంత్రములు అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. హల్లెలూయా. ఆమేన్. దాంట్లో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను అవును తినకూడదు. ఉదయకాలము వరకు దానిలోనిదేది మిగిలింపకూడదు. హల్లెలూయా. ఆమేన్. ఏం సార్, పాత నిబంధనలో ఛాయలో ఉందా? హల్లెలూయా. ఛాయలో ఎప్పుడు తినాలా? కళ్ళు కనపడటం లేదా చదువుతున్న వాళ్ళకి? గుడ్డోళ్ళు చదువుతున్నా కూడా గుడ్డోళ్ళే, కళ్ళు కనపడవు. పాత నిబంధనల ఛాయలో సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు దాన్ని తినాలి అని దేవుడు అంత ఖచ్చితంగా రాయించాడు. కఠినముగా మాట్లాడాడు ఆయన. అన్యుడు కూడా దాన్ని తినకూడదు. ఒకవేళ సున్నతి పొందిన అన్యుడైతే తినొచ్చు దానిని. సున్నతి పొందని అన్యుడు ఎవడు కూడా దాంట్లో ప్రవేశించకూడదు, దాన్ని సమీపించకూడదు. యెహోవా నామము ఎక్కడైతే స్థాపించబడుతుందో, హల్లెలూయా, అక్కడే ఉండి సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు దాన్ని తినాలి, దాన్ని ముగించాలి. ఉదయకాలం వరకు అసలు మిగిలి ఉండకూడదు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కొత్త నిబంధన మీకు కొన్ని విషయాలు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. కొంచెం సహించండి, దీన్ని ముగించడానికి ప్రయత్నిస్తాను. ఒక 10 నిమిషాల ఆలస్యమైనను సరే. దేవునికి స్తోత్రం. 13వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో, యోహాను సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలండి. తాను ఈ లోకము నుండి, యేసు ప్రభు వారు అంటున్నారు, తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిన, ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు, యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై. ఎప్పటికి ముందు ఎరిగాడంట? పస్కా పండుగకు ముందుగా ఎరిగిన వాడై. లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపాలని. ఏం చేస్తున్నారట వాళ్ళు? వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని, ఆయన అప్పగించవలన ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా, సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములలో
అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించి ఉండెను గనుక, అవును, తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు, ఆ, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, హల్లెలూయా, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి అవును. భోజన పంక్తిలో నుండి లేచి, చాలు చాలు బ్రదర్, ఎక్కడి నుంచి లేచాడు ఆయన? ఈ భోజన పంక్తి అంటే ఏమి భోజన పంక్తి అంటున్నాడు అక్కడ? దేని గురించి మాట్లాడుతున్నాడయ్యా అంటే సప్పర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. పస్కాను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. పైన పస్కాను భుజింపవలనని, పస్కా దినము సమీపించినప్పుడు ఆయన పస్కాను గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూస్తే కొన్ని పదాలండి ఇంగ్లీష్ బైబిల్లో చాలా ఖచ్చితంగా కరెక్ట్గా ఉంటాయి, కానీ తెలుగు బైబిల్లో అవి సరైన తర్జుమా చేయలేదు. ప్రారంభంలో ఎలా చేశారో అలాగనే విడిచిపెట్టేశారు. ఊరుకూరుక మారిస్తే బైబిల్ తప్పిపోతుందని. హల్లెలూయా. కాబట్టి మీరు ఆయన్ని కూడా గ్రహించాలి. తెలుగు బైబిల్ చదివినప్పుడు అది మీకు ఎక్కడైనాను సరే మీకు అది అర్థం కానప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్ బైబిల్ను మీరు వాడాలి, చదవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథములో ఎక్కడ కూడా ఉదాహరణకు ఇంకోటి తీసుకున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరియను తల్లి అని పిలవలేదు. ఇదిగో నా తల్లి, ఇదిగో నా తండ్రి అని పిలవలేదు ఆయన. హల్లెలూయా. ఆయన ఏమని పిలిచాడంటే ఓ శ్రీ అన్నాడు అంతే. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆమె ఆయన తల్లి కాదని. హల్లెలూయా. ఎన్నడూ కూడా ఆమె తల్లి కాలేదు. ఎందుకంటే మరి యొక్క గర్భమును ఆయన ఒక ఎరువుగా, ఒక అద్దెగా ఉన్నటువంటి ఒక భూభాగముగా ఆయన వాడుకున్నాడే కానీ ఎన్నడూ కూడా ఆమె ద్వారా ఆయన ఆమె యొక్క రక్తమును పంచుకొని ఆమె యొక్క అన్నమును పంచుకొని ఆయన పుట్టలేదు. హల్లెలూయా. ఆయన పుట్టినది కేవలం దేవుని యొక్క సొంత శుక్రకణము, దేవుని యొక్క సొంత అండము, సృజనాత్మక శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా తను తయారు చేసుకున్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక యూదుడు కాదు, ఒక అన్యుడు కాదు. అందుకే మనం ఈరోజు యూదుడైన యేసుక్రీస్తును ఆరాధించడం లేదు, అన్యుడైన యేసుక్రీస్తును ఆరాధించడం లేదు. దేవుడైన యేసుక్రీస్తును ఆరాధిస్తాం. ఆయన దేవుడై ఉన్నాడు. అందుకే బైబిల్ అంటుంది, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఒకవేళ ఆ దాంట్లో మరియ యొక్క రక్తము ఉన్నట్లయితే యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని బైబిల్లో రాయబడదు. ఇమ్మానుయేలు యొక్క సొంత రక్తం అది, దేవుని యొక్క సొంత రక్తం అది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నా ప్రియమైన ఇక్కడ యోహాను సువార్తలో మనం చూస్తున్నాం, భోజనము చేయాలని సిద్ధపడుతూ ఉన్నాడు అక్కడ. ఆ భోజనం ఏదో కాదు కానీ లార్డ్ సప్పర్. ఇంకొక వచనం కూడా చూడండి, 1 కొరింథీయులు 11వ అధ్యాయము 20వ వచనం. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. చాలు బ్రదర్. హల్లెలూయా. మీరందరూ కూడి వచ్చుట ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఎందుకంటే కొరింథీ సంఘములో కొన్ని వివాదాస్పదమైన కార్యాలు ఉన్నాయి, కొన్ని విభేదాలు ఉన్నాయి, కొన్ని కక్షలు ఉన్నాయి. హల్లెలూయా. ఇలా ఉండడం వలన ఇలాంటి వారిని అపోస్తలుడైన పౌలు గారు జ్ఞాపకము చేసుకొని వారి గురించి అపోస్తలుడైన పౌలు గారిలో ఉన్న పరిశుద్ధాత్మ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే, మీరు ఇలా ఉండి కూడి వచ్చుట ప్రభురాత్రి భోజనము తీసుకున్నట్టుకు సాధ్యము కాదు. అందుకే ప్రభురాత్రి భోజనం అన్న చోట ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే లార్డ్స్ సప్పర్ అని ఉంటుంది. హల్లెలూయా. పాత నిబంధనలో పస్కా సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు మిగిలి ఉండకుండా రాత్రి వేళ చేసేయాల. కొత్త నిబంధనలో ఇది కూడా పస్కానే కదా, చెప్పండి. యేసు యొక్క శరీరము, యేసుక్రీస్తు యొక్క రక్తము, ఇది కూడా పస్కానే కదా, చెప్పండి. అవునా కదా?
హల్లెలూయా. చూడండి 1 కొరింథీయులు నేను చూపిస్తా. అది పస్కా అని అక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఉన్నాడు? 1 కొరింథీయులు 5వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు చదవండి. సంఘంలో ఉన్న వాళ్ళతో మీరు అతిశయపడడం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద ఉటకై ఆ పాతదైన పులిపిండిని అవును తీసి పారవేయుడి. హల్లెలూయా. అంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు. ఎవరు? క్రీస్తు అను ప్రభు అయిన యేసు క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను గనుక. హల్లెలూయా. ఆమేన్. ఎక్కడ వధించబడిందండి? కల్వరి శిలువలో. కల్వరి శిలువలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు అనబడే పస్కా పశువు పాత నిబంధనలో ఉన్న ఆయన, కొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా, పాత నిబంధన యెహోవాయే, కొత్త నిబంధన యేసుక్రీస్తుగా వచ్చి ఆ కల్వరి శిలువలో పస్కా పశువుగా వధించబడి, శరీరము దున్నబడి, శరీరం అంతా కూడా నలగొట్టబడి, వ్యసనుడుగా చేయబడి, హల్లెలూయా, ఆయన కల్వరి శిలువలో తనలో ఉన్నది సమస్తము కూడా కార్చేశాడు. మొత్తం జీవాన్ని విడిచిపెట్టేశాడు. ఆమేన్. అక్కడ సాయంకాలం, మరి కొత్త నిబంధనలో కూడా సాయంకాలం ఉండాలిగా మరి, అంతే కదా. అక్కడ సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు అన్నాడు. ఇప్పుడు కొత్త నిబంధనలు, పాత నిబంధనలో సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారి కాలంలో కూడా సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు ఆయన ముందుగా సిద్ధపరిచి ఆ కార్యాన్ని చేయాలి. చూడండి మత్తయి సువార్త ఆయన సాయంకాలంలో ఆ విధంగా అయ్యాడని బైబిల్లో రాయబడతా ఉంది. 27వ అధ్యాయం 46 నుండి 50 వచనాల వరకు చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46 నుండి 50. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి 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 లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఎక్కడ? సిలువలో. హల్లెలూయా. ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. పరిపూర్ణ మానవుడైపోతున్నాడు ఆయన. అక్కడ నిలుచున్న వారిలో అవును కొందరు ఆ మాట విని అవును ఇతడు ఏలియా అని పిలుచుచున్నాడు, ఇతడు పాత నిబంధనలో ఏలియా అని పిలుచుచున్నాడని అన్నారు. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకొని స్పాంజిలో చిరక ముంచి వెనిగర్ ఆ యొక్క ఏమిటి చిరకాలు చేదును ముంచి ఏం చేశాడట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పెదవులకు తగిలించాడు. అంటే యేసు ప్రభు వారు అప్పటికే బతికున్నాడు. వింటున్నారా? ఎప్పుడు? సాయంకాలం 3 గంటలప్పుడు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. సాయంకాలం 3 గంటలప్పుడు బ్రతికే ఉన్నాడు. సిలువలో ఏలాడుతున్నాడు ఆయన. అప్పటికి రక్తమంతా కూడా చిందించేశాడు. సిలువలో వేలాడుతూ ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసి ఆయన దాహం కొనుచున్నానని చెప్పినప్పుడు చిరకాల ముంచి ఆయనకి ఒక స్పాంజిలో చేదును వెనిగర్ను ముంచి ఆయన నోటికి తగిలించినప్పుడు ఆయన దాన్ని తీసుకోలేదు. అప్పుడు ఆయన, నా తండ్రి, ఇదిగో నా ప్రాణమును నేను నీ చేతికి అప్పగించుచున్నాను అని ఆయన ప్రాణము విడిచెను. హల్లెలూయా. అవునా సార్?
చదవండి, కింద చదవండి. 49:50. చూతుమనిరి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. హల్లెలూయా. వింటున్నారా? అక్కడ మీరు కానీ బైబిల్లో చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మధ్యాహ్నం 12 గంటలు మొదలుకొని 3 గంటల వరకు చీకటి, అంత చీకటి గమ్మిపోయింది. అంటే పగులేందో రాత్రి ఏదో అర్థం కాని స్థితిలో ఉంది అక్కడ. అది ముఖ్య ఉద్దేశం. పగులేదో రాత్రి ఏదో అర్థం కాని స్థితిలో ఉన్నది అక్కడ. ఆయన బిగ్గరగా కేక వేస్తున్నప్పుడు ఇంచుమించు 3 గంటలు అని రాయబడింది అక్కడ. హల్లెలూయా. ఈ సంఘటన అంతా జరిగి ఆయన సిరకాలో ఆయనకు ముంచిచ్చినప్పుడు ఆయన దాన్ని తాగకుండా, తండ్రి నీ చేతికి నా ప్రాణమును అప్పగించుచున్నాను అని చెప్పి ప్రాణం విడిచేశాడు. హల్లెలూయా. ప్రాణం విడిచిన తర్వాత అప్పుడు ఒక పెద్ద భూకంపం వచ్చింది. బండలు దొర్లిపడ్డాయి, సమాధులు తెరవబడ్డాయి. సమాధిలో అనేక మంది పతన పరిశుద్ధులు పైకి లేచారు. వారందరూ పునరుద్ధానం పొందుకున్నారు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. పొందుకున్నారు. అప్పటికే సమస్త కార్యాలు జరిగిపోయాయి. కానీ అక్కడ జరుగుతుంది ఏంటంటే ఆయన 3 గంటల నుండి 4 గంటల సమయంలో తన ప్రాణమును విడిచిపెట్టాడు. 3 గంటల నుండి 4 గంటల సమయంలో దేవుడు పస్కాను సిద్ధపరుస్తూ ఉన్నాడు అక్కడ. అందుకు అర్థమవుతుందా? పస్కాను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ పస్కా ఎవరు కాదే? ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అది ఏ వారం అంటే శుక్రవారం. శుక్రవారం సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు ఆయన కల్వరి శిలువలో ఉన్నాడు. మీరు యోహాను సువార్తలో గమనించినట్లయితే, యోహాను సువార్తలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ మాట్లాడుతూ యోహాను గారి ద్వారా ఈ విధంగా అంటా ఉన్నది. అది మరుసటి దినము మహావిశ్రాంతి దినము కనుక, శుద్ధపరుచు దినము కనుక శవములు శిలువ పైన ఉండకూడదని ఆ యూదులు గ్రహించి ఇక 6 గంటలు అవబోతా ఉంది. 6 గంటలకు ఉండకూడదు. ఎందుకంటే ఇజ్రాయేల్కి శనివారము విశ్రాంతి ఎప్పుడు ప్రారంభం అవుతుంది? సాయంత్రం. శుక్రవారం కాదు, శుక్రవారం సాయంత్రం 6 గంటలు మొదలుకొని శనివారం సాయంత్రం వరకు విశ్రాంతి వాళ్ళకే. 6 గంటల లోపలే, సాయంకాలం లోపలే శిలువ మీద నుంచి ఆయన దించేయాల. ఆయన సాయంకాల సమయంలోనే శిలువ మరణం పొందాడు. తన ప్రాణమును విడిచిపెట్టాడు. తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. దేవుని కుమారుడిగా, కడపటి ఆదాముగా, మొదటి ఆదాము చేయలేని పాప విమోచన కార్యక్రమాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు కడపటి ఆదాముగా చేసి ముగించేశాడు అక్కడ. చూడండి యోహాను సువార్త. నేను 10 నిమిషాలు ముగిస్తాను, గమనించండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం నుండి సమాప్తమైనదని. ఏమైందట? అప్పటికే సమస్తము కల్వరి శిలువలో ఏమైతే చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడో ఆ కార్యాలు సమస్తము కూడా సమాప్తమైనవని యేసు ప్రభు వారు ఎరిగి లేఖనములు నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. హల్లెలూయా. లేఖనాలు నెరవేరినట్లుగా దప్పిగొనుచున్నానని చెప్పింది కూడా లేఖనమేనా? ఏముండే? మరి లేఖనమే. ఆయనకు తెలుసు. ఆదికాండం మొదలుకొని ప్రకటన మలాకీ గ్రంథం వరకు ఎక్కడైతే ఆయన గురించిన ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాల్లో, కీర్తన గ్రంథాల్లో ఆయన గురించి రాయబడిన ప్రవచనాలు ఏమై ఉన్నాయో చెప్పిన ఆయనకు తెలుసు. హల్లెలూయా. తెలుసు కాబట్టి ఆయన ఏమంటున్నాడు? లేఖనము నెరవేరినట్లుగానే ఆయన దప్పిగొనుచున్నాడు, కానీ ఆయనకి దప్పే అనడం లేదు. ప్రవక్త అంటాడు సమాధిలో ది అటోన్మెంట్ అనే వర్తమానంలో రోమా ప్రభుత్వం కొట్టిన దెబ్బలు కానీ చచ్చిపోలే. యూదులు హింసించిన హింస కానీ చనిపోలే. రోమా ప్రభుత్వం కొట్టిన కొరడా దెబ్బలు కానీ చచ్చిపోలేదు. రక్తం శరీరంలో ఉన్నదంతా కారిపోయినందుకు కానీ చచ్చిపోలే. ఆయన శరీరము దున్నబడి ఎముకలు కూడా బయట కనపడినందుకు కానీ చచ్చిపోలే. హల్లెలూయా. ఏమంటున్నాడు యోహాను గారు?
పునర్ధానమును జీవమును నేనే. నా ప్రాణమును పెట్టుటకు నాకు అధికారము గలదు, మరలా దాన్ని మృతుల్లోని పొందుకొనుటకు నాకు అధికారం గలదు. ఆయనకి పెట్టడానికి తెలుసు, ఎలా పొందుకోవాలో ఆయనకి తెలుసు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? చదవండి బ్రదర్, ఏమంటున్నాడు? నేను దప్పిగొనుచున్నా, నేను లేఖనం నెరవేరినట్లుగా అన్నాడు ఆయన. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక, అవును, వారు ఒక చిరకతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. అవును, యేసు ఆ చిరక పుచ్చుకొని, అవును, సమాప్తమైనదని చెప్పి హల్లెలూయా, తల వంచి ఆత్మను అప్పగించెను. తల వంచి ఆత్మను అప్పగించెను. ఆ దినము సిద్ధపరచు దినము. ఏ దినము? శుక్రవారం. ఆ దినము సాయంత్రమే సిద్ధపరిచే దినం ఆమేన్. యూదులకి. ఇక శనివారం ప్రారంభమైపోద్ది. హల్లెలూయా. ఆమేన్. విశ్రాంతి దినము ప్రారంభం కాబోతా ఉంది. ఆ దినము సిద్ధపరచు దినము. చదువు బ్రదర్. మరుసటి విశ్రాంతి దినము, అది మరుసటి రోజు విశ్రాంతి దినము, మహాదినము గనుక. హల్లెలూయా. ఆ దేహములు అంటే ఇక్కడ ముగ్గురున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒకరు, కుడి వైపున ఉన్న దొంగ, ఎడమ వైపున ఉన్న దొంగ, వారు ముగ్గురు ఆ విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు, అవును, వారి కాళ్ళు విరగగొట్టించి. హల్లెలూయా. ఏం చేయాలి అప్పుడు? ముగ్గురు కాళ్ళు ఏం చేయాలా? విరగొట్టాలా. వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. అవును. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన, అవును, మొదటి వాడి కాళ్ళను రెండవ వాడి కాళ్ళను విరగొట్టిరు గాని వారు యేసు యొద్దకు వచ్చి ఆయన కాళ్ళను వాళ్ళు విరగొట్టలేకపోయారు. అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి హల్లెలూయా, ఆయన కాళ్ళు విరగొట్టలేదు. ఆమేన్. అందరికీ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చూసారా దేవుని యొక్క ప్రణాళిక, ఆయన విమోచన కార్యాలను కూడా మీరు గమనించాలి. సాయంత్రం 6 గంటలకు విశ్రాంతి ప్రారంభం అవుతుంది. ఆయన ముందుగానే తన ప్రాణమును విడిచేసేసాడు. ముందుగానే పస్కాని సిద్ధపరిచేశాడు. ఆయన ఏమన్నాడు? నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము కలవాడు, వాడిని నేను అంత్య దినమున లేపెదను. ఇప్పుడు మీరు చూడండి నా ప్రియమైన సోదరి సహోదరులారా, పాత నిబంధన కాలంలో సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు పస్కా ఉంది. కొత్త నిబంధనలో మన యొక్క పస్కా ఏంటంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన కూడా సాయంకాల సమయంలోనే పస్కా పశువుగా వధించబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు సాయంకాలం? పాత నిబంధనలో సాయంకాలం, కొత్త నిబంధనలో సాయంకాలం. ఎందుకు సాయంకాలం? అసలు పస్కా ఎందుకు అంటే పాపములు క్షమించి దేవుడు వారితో సహవాసం చేయడమైనది. పస్కా అంటే ఏంటంటే దేవుడు మారుమనసు పొందిన వారికి పాపక్షమాపణ కలిగించి ఆయన రక్తము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నమ్మిన పిల్లలతోటి సహవాసము చేయడమైనది. హల్లెలూయా. ఎలా అంటే దీనికి అంత మూలాలు మనకు కావాలంటే ఏదునులో పోవాలి మనం. దీని అన్నిటికీ మూలాలు మనకు కావాలంటే ఎందుకు సాయంకాలం ఎందుకు పస్కా బలి, కొత్త నిబంధనలో ఎందుకు సాయంకాలమే పస్కా బలి అంటే దీని అన్నిటికీ మూలాలు ఎక్కడ ఉన్నాయి అంటే ఆది కాండం విత్తనపద్యాయంలో ఉన్నాయి. హల్లెలూయా. ఏందయ్యా ఆ విత్తనపద్యాయం అంటే దేవుడు ఆల్రెడీ కమాండెడ్, ఆజ్ఞ ఇచ్చాడు. ఈ వృక్ష ఫలములు తిన్న దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు చెబుతున్నప్పుడు ఆదాము శ్రీమతి ఆదాములతో ఇద్దరితో ఆయన దేవుడు సహవాసం చేస్తున్నాడు. వారి దగ్గర నేత్రాశ లేదు, శరీరాశ లేదు, జీవపడమము లేదు, ఎటువంటి పాపము లేదు.
దేవుడు వారితో సహవాసం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆదాము శ్రీమతి ఆదాములో అన్యోన్య సహవాసం గలవారై ఉన్నారు. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు సాయంకాల సమయంలో ఆదాము వాళ్ళిద్దరితో కూడా చల్లపూట మాట్లాడి వారితో సహవాసం చేసి ఆయన వెళుతూ ఉండేవాడు. అవునా? హల్లెలూయా. ఇలా సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు ఒక దినమున దిగి వచ్చే సమయానికి వారిలో పాపం ప్రత్యక్షమైపోయింది. వింటున్నారా? దేవుడు కలుసుకునే సమయం ఎప్పుడంటే సాయంకాలం ఆదికాండంలో. ఆ సమయానికి వచ్చేసరికి ఆదాము శ్రీమతి ఆదాము యొక్క శరీరాల్లో ఏమి ప్రత్యక్షం అవుతా ఉన్నది? పాపము బహిర్గతమైపోయింది. అప్పుడు దేవుడు అన్నాడు, ఆదామా ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు? అప్పుడు ఆదాముతో దేవుడు అన్నప్పుడు ఆదాము అంటాడు, ప్రభువా నీవు పిలిచినప్పుడు నీ స్వరం విని నేను దాక్కుంటుని ప్రభువా. దేవుడితో సహవాసం చేయలేకపోతున్నాడు ఆదాము. హల్లెలూయా. సహవాసము చేయలేకపోతున్నాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడలేకపోతున్నాడు. దేవుని యొక్క సన్నిధానంలో పాపం వలన ఆదాము శ్రీమతి ఆదాములో నిలబడలేకపోతున్నారు. వింటున్నారా? నిలబడలేకపోతున్నారు. అందుకే దేవుడి సమయానికి తమ సిగ్గు ఎరిగి తమ సిగ్గు దిశముల సిగ్గు కనబడకున్నట్లు అంజూరపు ఆకులు అనబడే మతము తమ దిశముల సిగ్గు చుట్టూ కప్పుకొని కచ్చడములు చేసుకుని తమకంటూ ఒక సొంత మార్గాన్ని ఏర్పరచుకున్నారు. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు సాయంకాలం వచ్చినప్పుడు చూశాడు, వారి మధ్యలోకి వెళ్తే ఆదాము శ్రీమతి ఆదాములు ఆల్రెడీ చనిపోయారు. వాక్యపు పరిశుద్ధాత్మ దేహమును పోగొట్టుకున్నారు. వింటున్నారా? ఇప్పుడు వారి మధ్యలోకి దేవుడు వెళ్ళాడనుకో, ఆ స్వరం విన్న తర్వాత కూడా దేవుడు వెళ్ళాడనుకో, ఇద్దరు ఆదాము శ్రీమతి ఆదాములు ఇద్దరు కూడా చనిపోతారు. రక్త మాంసముల శరీరంలో ఉన్నారు ఇక. అవునా? హల్లెలూయా. ఇప్పుడు రక్త మాంసముల శరీరంలో ఉన్న వారిని దేవుడు విమోచించి వారిని సమీపించడానికి, వారితో సహవాసము చేయడానికి, వారికి ఒక ప్రత్యామ్నాయమైన మార్గమును ఏర్పరచడానికి దేవుడు ఎత్తైన ఒక పర్వతం మీదకి వెళ్ళి ఒక గొర్రె పిల్లను వధించి రక్తము కారుతూ ఉన్న ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క చర్మపు చొక్కాయలు చేసుకొని వచ్చి రక్తమును తీసుకొని వచ్చి వాళ్ళిద్దరికి కూడా దేవుడు ఒక ప్రత్యామ్నాయమైన మార్గాన్ని ఏర్పరిచాడు. అవునా సార్? ఏదోనులో పోగొట్టుకున్న సహవాసమును మరలా పునరుద్ధరించడానికి దేవుడు ఇంకొక మార్గాన్ని ఏర్పరిచాడు అక్కడ. అందరికి అర్థమైందా? హల్లెలూయా. దేవుడు దగ్గర పోగొట్టుకున్న వాళ్ళ ఆ యొక్క ప్రత్యామ్నాయమైన మార్గం ఏంటంటే దేవుడితో సహవాసాన్ని పోగొట్టుకున్నారు. సాయంకాల వేళ దేవుడితో కలిసి మాట్లాడే సహవాసాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు మరలా సహవాసాన్ని దేవుడు తీసుకురావడానికి జకరియా ప్రవక్తలో ఉండి, ఇదిగో సాయంకాలం మందు మీకు వెలుగు కలుగును, మా యొక్క మార్గము మీరు కనుగొంటారు అని దేవుడు వాగ్దానం చేశాడు. అందుకే సాయంకాలం మందు వెలుగు కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క పృథుగుకి సాయంకాలం అయిపోయిన ఈ సమయంలో మోషే వంటి ఒక ప్రవక్తని, ఏలియా వంటి ఒక ప్రవక్తని, మనిషి కుమారుని పరిచర్య చేసి ఆది అపోస్తలుల బోధన ఆయన తీసుకుని వచ్చి దాన్ని పునర్ధానము చేసి పడిపోయిన బలిపీఠాన్ని మరలా కట్టి దేవుడు దాన్ని మరలా ఏదోనులోని సహవాసానికి మనలందరూ కూడా నడిపిస్తూ ఉన్నాడు. ప్రభురాత్రి భోజనం అనేబడేది ఈరోజుది కాదండి. ఆది అపోస్తలుల బోధది. ఆది అపోస్తలులకు ఇచ్చిన బోధ ఎవరిదంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మే. ఆది అపోస్తలులకు కూడా నేర్పించింది ఎవరంటే దేవుడే. ఏదోనులో జరిగిన కార్యాన్ని బట్టి సాయంకాలంలో మరలా ఇజ్రాయేల్ ప్రజలైనటువంటి యూదులకు మొదటగా దాని సహవాసం చెప్పిస్తున్నాడు. అందుకే వారు రొట్టె విరుచుట యందును, సహవాసం యందును, ప్రార్థనల యందును ఎడతెగక ఉండిరి అని బైబిల్ అంటా ఉంది.
సహవాసం, అది దేవుడు సహవాసం, దేవుని యొక్క పరిశుద్ధాత్మ వాక్య సహవాసం మనతో ఉండడమే, యేసుక్రీస్తు మనతో ఉండడమే, ఆయన యొక్క శరీరము ఆయన యొక్క రక్తము తాగడమే, సాదృశ్య రూపాల్లో ఉన్న ప్రభురాత్రి భోజనము, ఆ యొక్క వైనబడే యొక్క ద్రాక్షారసమును మనము తీసుకున్నప్పుడు క్రీస్తు మన లోపల సహవాసంగా ఉండి వాక్య మార్గంలో నడిపిస్తాడు. అవన్నీ కూడా సహవాసం కొరకే ఇవన్నీ దేవుడు ఉంచాడు ఇక్కడ. అందుకే ఒక మాట అంటాడు, 1 కొరింథీయులు ఒక మాట చదివి ముగిస్తాను చూడండి. 1 కొరింథీయులు 1:9 పౌలు గారు అంటున్నాడు. 1:9 మన ప్రభువును యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మనలను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎక్కడికి పిలిచాడు? కుమారునితో సహవాసం. ఒకప్పుడు ఆదాము చేయలేని సహవాసము ఇప్పుడు యేసుక్రీస్తు లోపల మనం చేస్తాం. మొదటి ఆదాము చేయలేని సహవాసము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం చేస్తామన్నాం. మొదటి ఆదాము ఫెయిల్ అయిపోయాడు, కడపటి ఆదాము దాంట్లో విజయం పొందుకున్నాడు. ఆమె సహవాసం అండి. సహవాసం కోసమే ఈరోజు మనం ప్రభురాత్రి భోజనము సాయంకాలం ముందు తీసుకోవాలి. అందుకు అర్థమైందా? సాయంకాలం ఎందుకు తీసుకోవాలి అర్థమైందా? ఏదోనిలో ఉన్నాయి దానికి మూలాలు, ఏదోనిలో ఉన్నాయి దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆదికాండంలో ఉన్నాయి. ఇంకొకటి చదివి ముగిస్తాను. అపోస్తలుడైనటువంటి యోహాను గారు అంటున్నారు చూడండి. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదవండి. మన సహవాసం ఎలా ఉంటుంది అంటున్నాడు అక్కడ యోహాను గారు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కనులార ఏది చూచితిమో, మా కనులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మేము ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి మా చేతులు దేనినైతే తాకినవో అది మీకు తెలియజేయుచున్నాము, అది మేము మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. ఆమేన్. ఆ జీవం ఏమైంది? ప్రత్యక్షమాయెను, ప్రత్యక్షమయ్యింది. ఆది నుండి ఉన్న జీవం తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు మేము సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. అవును. మాతో కూడా మీకును, ఎవరితో కూడా? మాతో కూడా అపోస్తలులైన వారి యొక్క ద్వారా, వారి యొక్క బోధ ద్వారా మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. హల్లెలూయా. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఆమేన్. ఎవరితో కూడా మన సహవాసం ఈరోజు? యేసుక్రీస్తుతో ఉంది. ఎలా యేసుక్రీస్తుతో ఉన్నది అంటే ఆ వాక్యమును బట్టి, అపోస్తలుల బోధన బట్టి, పునరుద్ధరించబడిన వర్తమానమును బట్టి. ఆమేన్. హల్లెలూయా. 6-7 వచనాలు కూడా చదవండి బ్రదర్. 6-7 వచనాలు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని, అందరు వినాలా, అందరు గమనించాలా. ఆయనతో కూడా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో కూడా సహవాసము గలవారమని మనము చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల, అయ్యో పాపములో మనము జీవించినట్లయితే మనం అబద్ధమాడుచు, మనం అబద్ధం ఆడుతూ సత్యమును జరిగింపకుందుము, సత్యంలో మనం జీవించక ఉందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, మనము కూడా వెలుగైన వాక్యములో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై హల్లెలూయా ఆమేన్ ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, అవును
ప్రతి పాపము నుండి అవును మనలను మనల్ని పవిత్రులుగా పవిత్రులుగా చేయుచున్నదే. ఆమేన్. ఏదనలో పాపం ఏం చేసింది? ఏదనలో పాపం ఏం చేసింది? దేవుని యొక్క సహవాసం నుండి ఏదురుల నుండి వెళ్ళగొట్టింది. అవునా అండి? ఏదురుల నుండి వెళ్ళగొట్టింది. ఇప్పుడు మనం ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో ఉన్న ఎడల దేవునితో అన్యోన్య సహవాసము గలవారము అగుదుము. అప్పుడు మనము వెలుగున నడిచిన ఎడల మనకేమి కలిగిద్దట? మన పాపములకు యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా పరిశుద్ధపరచు మనల్ని, ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఎప్పుడు అంటే వాక్యము క్రింద, గడియ వర్తమానము క్రింద మనము దాక్కొని ఉన్నప్పుడు. అందుకే యేసుక్రీస్తు యొక్క నామము బలమైన దుర్గము. నీతిమంతుడు పరిగెత్తుకుంటూ వచ్చి దాంట్లో దూకి సురక్షితముగా ఉంటాడు. మహోన్నతుని చాటను నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మనం చేయాల్సింది ఏమిలే, వర్తమానములో ఉండి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తా, పరిశుద్ధాత్మ సహవాసములో పాలిన వారమై ఉండి దేవుని కొరకు, ఈ వాక్య గడియ వర్తమానం కొరకు విశ్వాసముతో సాక్షులుగా ఉంటే చాలు. హల్లెలూయా. అప్పుడే మనం ఏమవుతామంటే దేవుడితో సహవాసం గలవారమవుతాం. ఏదోనులో నుండి వెళ్ళగొట్టబడ్డారు, మరలా ఏదోనులోకి మనల్ని స్వాగతం పలుకుతాడు. నూతన ఏదోను, క్రొత్త ఏదోనులోనికి దేవుడు మనల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకే ప్రభురాత్రి భోజనము సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చు. అది లేఖనానుసారం. పగుల్లో తీసుకోకూడదు అంటే తీసుకోకూడదు అంతే. అది దేవుని యొక్క ఆజ్ఞ. తీసుకుంటే ఏమి అంటే ఆయన అంటాడు, మీ భోజనపు బల్లలనియు వాంతితోటి కల్మషముతో నిండి ఉన్నవి, అది లేని చోటే లేదురా మీది అన్నాడు. ఎక్కువ మాట్లాడితే నాకు వాంతి వస్తుంది, దూరంగా పోయి అంటాడు. ఆయనకు వాంతి వస్తూ ఉంది. పాత నిబంధనలో ఏ విధంగా చెప్పాడో కొత్త నిబంధనలో కూడా ఆ విధంగానే చెప్పాడు. అందుకే సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకే నువ్వు దాన్ని తీసుకోవాలా. అది సంఘము యొక్క అది వాక్యం యొక్క ఖచ్చితమైన లేఖనానుసారమైన ప్రభురాత్రి భోజనం, పస్కా. అది హల్లెలూయా. మనం ఇది పస్కా అని అనొచ్చు, ప్రభురాత్రి భోజనం అని కూడా అనొచ్చు. లార్డ్ సప్పర్, రాత్రి వేళ తీసుకునే ఆహారం. ఇది చెప్పినా కూడా మీకు తెలియదు నాకు తెలుసు అంటే మనమేం మాట్లాడలేదు. దేవుడు వాళ్ళని దీవించును కాక. చెప్పడం వాక్యం ప్రభు దీవించి ఆశ్రయించును కాక. ప్రార్థన చేసుకుందాం. గాడ్ బ్లెస్ యు.